అది 2019 గవర్నమెంట్ వచ్చిన 3 నెలలకు ఆమెకు షర్మిలాకి ఈ విధంగా ఆస్తి పంపిణీ చేయడం జరిగింది. సరే, వివిధ కారణాల రీత్యా మళ్ళీ అవన్నీ కూడా ఏవైతే పంచిన ఆస్తులు ఉన్నాయో అవన్నిటినీ కూడా ఒక ఎంఓయు సబ్జెక్టు కోర్టులో కేసెస్ అన్నీ క్లియర్ అయిన తర్వాతనే ఇవన్నీ చెల్లుబాటు అయ్యే విధంగా రాయించుకోవడం జరిగింది. వాటి వరకు బాగుంది. సో దాని మీద నా ఆస్తి ఇది అని చెప్పి మళ్ళీ విజయమ్మ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఒక 4 months బ్యాక్ వెళ్ళి ఈ విధంగా షర్మిల ఆ ఎంఓయు ఆ విధంగా ఉండడంతో ఇబ్బంది పడుతుంది, నా మీద చేపిచ్చేస్తే అవి ఎక్కడికి వెళ్ళవు అనే పద్ధతిలో చెప్పి ఆమె పేరు మీద చేసుకొని అవి మళ్ళీ షేర్స్ పోయినట్టు ట్రాన్స్ఫర్ చేసుకొని ఈమె పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకున్నాను.